హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో కలిసి చాలా రోజులైంది కదా. సో మేబీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. అదేవిధంగా మీ ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. సడన్గా మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, సో ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. సో ఈ ఇయర్ ఎండింగ్, దట్ మీన్స్ 2026 ఎండింగ్లో మనకి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడే ఛాన్స్ అనేది చాలా ఉంది, ప్రాబిలిటీ చాలా చాలా ఎక్కువ ఉంది. సో అది చెప్పడానికి, అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ని తగ్గించకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీ ముందుకు వచ్చాను. సో మీ అందరికీ తెలిసిందే, ఈ ఇయర్లో ఖచ్చితంగా ఉగాదికి లేదా ఉగాదికి ఒక మంత్ అటు ఇటులో కూడా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఉంది. సో మేబీ ఆ జాబ్ క్యాలెండర్లో ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. లేదా మిస్ అవుతే ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలన్నా అన్న పాయింట్ అన్న దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా ఒపీనియన్ బట్టి, అదేవిధంగా నేను కనుక్కున్న సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా మనకి సెప్టెంబర్, అక్టోబర్ ఆ రేంజ్లో నోటిఫికేషన్ గురించి రావడం కానీ లేదా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం కానీ జరుగుతుంది 2026లో. ఓకేనా? సో మీ అందరికీ తెలిసిందే, మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయి కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 monthsలోనే పడుతుంది మనకి. అది నోటిఫికేషన్ కానీ, నోటీస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ. సో మా అందరికీ తెలిసిందే. సో దాని గురించి చెప్పడానికి వచ్చాను. సో అదేవిధంగా మనకి లాస్ట్ నోటిఫికేషన్ అనేది చాలా ఇయర్స్ అనేది లేట్ అయ్యింది. 2022లో వస్తే 2026లో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. దట్ మీన్స్ 4 years అనేది వేస్ట్ అయ్యింది. సో దీని గురించి ఏజ్ పెంచమని కూడా మళ్ళీ మనం అందరం కూడా ఒకసారి గవర్నమెంట్కి రిక్వెస్ట్ అనేది చేయాలి. సో అది దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం చేస్తాం. సో ఏజ్ ఎవరైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళందరూ కూడా ఎస్ఐ ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్కి ఏజ్ ఉంటుంది. ఎందుకంటే కానిస్టేబుల్ ఏజ్ కన్నా కానిస్టేబుల్కి 31, ఎస్ఐకి 34. నేను రిజర్వేషన్ కలుపుకుని చెప్తున్నాను. సో ఉంది కాబట్టి మీరు సీరియస్గా ఎస్ఐకి ప్రిపేర్ అనేది అవ్వండి. కానిస్టేబుల్ మాకు ఏజ్ ఉందా లేదా అనేది పక్కన పెట్టండి, ఆ డౌట్తో చదవద్దు. సో అది పక్కన పెట్టండి. ఖచ్చితంగా మనం కానిస్టేబుల్కి మళ్ళీ 2 years ఆ 3 years పెంచమని గవర్నమెంట్కి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం, లాస్ట్ టైం లాగానే. సో మేబీ ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ లాగానే పెంచుతుందని నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. సో దానికోసం మళ్ళీ మనం పోరాడదాం, ఇబ్బంది లేదు. సో ఏజ్ ఉన్నా లేకపోయినా, అదే దట్ మీన్స్ ఎస్ఐకి ఏజ్ ఉంది కాబట్టి ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ ఉండండి. అదేవిధంగా ఎవరైతే ఇంకా నోటిఫికేషన్ గురించి క్లారిటీ లేదు, లేదా వస్తుందా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారో వీరందరూ కూడా మీ దగ్గర మనీ ఉంటే డైరెక్ట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్లో జాయిన్ అవ్వండి. 6 months ఉంది మనకి ఇక్కడ నుంచి. మార్చ్ కాదు, ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకేనా? 6 months ఉంది. ఈ 6 months కూడా మీరు కోచింగ్ వెళ్ళి కోర్స్ అనేది కంప్లీట్ చేయండి. మా దగ్గర మనీ లేదంటే మంచిగా స్టాండర్డ్ బుక్స్ అనేది తెప్పించుకోండి. మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేసిన మంచి వీడియో. సో స్టాండర్డ్ బుక్స్ అని తెప్పించుకుని స్టాండర్డ్ బుక్స్ అదేవిధంగా సిలబస్ ఈ 6 monthsలో కంప్లీట్ చేయండి. ఎట్ ద గాడ్స్ క్రేజ్, దేవుడి దయ వల్ల మనకి నోటిఫికేషన్ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ పడితే అక్కడ నుంచి మనకి 6 months అనేది మళ్ళీ టైం ఉంటుంది. అప్పుడు మీరు కేవలం మాక్ టెస్ట్లు రాయడం, మీ యొక్క వీక్ జోన్ అనాలిసిస్ చేయడం, మీ స్కోర్ని పెంచుకోవడం, మాక్ టెస్ట్లు రాయడం, రివిజన్ చేసుకోవడం, వీక్లీ టెస్టులు రాయడం, మీ వీక్ జోన్ని అనాలిసిస్ చేసుకుని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం, అదే పెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో మీరు యాజ్ ఫాస్ట్ యాజ్గా సిలబస్ కానీ కోర్స్ కానీ కంప్లీట్ చేసి అదేవిధంగా మాక్ టెస్ట్లోకి వెళ్ళిపోవాలి. సో అలాగైతేనే మీ అందరికన్నా ముందు ఉండగలరని చెప్తున్నాను. సో ఈ పాయింట్లన్నీ క్లియర్ చేయడానికే నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న మాట, ఇది హెచ్చరించడం కాదు, మామూలుగా సజెషన్ అనుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ పడి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక్క నోటిఫికేషన్ మిస్ చేసుకుంటే మళ్ళీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనేది మిస్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అనేది మొత్తానికి దెబ్బతింటుంది. ఓకేనా? పోలీస్ జాబులో ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రిలిమ్స్కి ఈవెంట్స్కి టైం రావడం, మళ్ళీ ఈవెంట్స్కి మెయిన్స్కి టైం రావడం వల్ల అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే, గ్రౌండ్ మార్క్స్ అనేది చాలామంది తగ్గిపోయినాయి, అందరు డిస్క్వాలిఫై అయిపోయారు. అదేవిధంగా అందరూ 2 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి నోటిఫికేషన్ మీ చేతిలో పోగొట్టుకున్నారంటే మళ్ళీ 5 సంవత్సరాలు 5 కానీ 4 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది నోటిఫికేషన్ రావడానికి. సో అలాంటప్పుడు మీరు ఫిట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదేదో జరగవచ్చు, ఇంజరీ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. సో వచ్చి నోటిఫికేషన్ని గట్టిగా పట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి.
ఒక 6 నెలల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు వచ్చాక చూద్దాం అంటే కాదు. ఎందుకంటే మొన్న నోటిఫికేషన్లో 1 or 2 మార్క్స్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా మీకు హై కాంపిటీషన్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉన్నారు, స్టడీ హాల్లోనూ అదేవిధంగా లైబ్రరీలోనూ అక్కడే రూమ్స్లోని ప్రిపేర్ అవుతున్నారు కేవలం ఈ నోటిఫికేషన్ కోసం. మీరు వాళ్ళతో పోటీ పడుతున్నారంటే ఖచ్చితంగా మీరు చాలా బాగా చదవాలి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే రేపటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సిలబస్ కంప్లీట్ చేయండి. ఓకేనా? స్టిల్ మీ ఎవరికైనా మనీ ప్రాబ్లం అయితే సో మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ పార్ట్ టైం కింద ఒక 4 hours కానీ 5 hours కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చదవండి. సో ఎందుకంటే ఈ 4 గంటలు 5 గంటలే మీకు రేపొద్దున్న అందరికన్నా ముందు నిలబెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తుంది రాదు అన్న డౌట్ పక్కన పెట్టి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ 1 month అటు అవ్వచ్చు లేదా 1 month ఇటు అవ్వచ్చు, కానీ ఈ రన్నింగ్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు అందరూ. సో మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. డైరెక్ట్గా కొడితే ఎస్ఐకి కొట్టండి డైరెక్ట్గా. సో ఎస్ఐ కూడా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా. ఓకేనా? వాళ్ళందరూ నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లో ఉండి కూడా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇదే పాయింట్. వాళ్ళందరూ కూడా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు ట్రైనింగ్లో ఉండి కూడా. దట్ మీన్స్ అడగండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ట్రైనింగ్ ఎంత హార్డ్గా ఉంటుంది, ఆ టైం షెడ్యూల్ ఎంత టైట్గా ఉందో ఆలోచించండి. అంత టైట్ షెడ్యూల్లో కూడా వాళ్ళు మినిమం 3 to 4 hours చదువుతున్నారు, నేను చూస్తున్నాను కాబట్టి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళకి ఇంపార్టెంట్ జాబు, బయట ఉన్న మీకు ఇంపార్టెంట్ జాబ్ అనేది. ఓకేనా? ఇదే పెద్ద మోటివేషన్ ఏం కాదు, నార్మల్గా చెప్తున్నాను, అసలు రియాలిటీ చెక్ చేసుకుంటారని మీరు. ఓకే, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఎవరికైనా మనీ ప్రాబ్లం గట్టా అయితే అట్లీస్ట్ 4 to 5 hours చదువుకోండి. నోటిఫికేషన్ పడ్డాక ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బీ పాజిటివ్ అండ్ 2026 ఈజ్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఇయర్ అవ్వాలని మళ్ళీ కోరుకుంటున్న దేవుణ్ణి. బాయ్.